హాయ్ గైస్, ఎలా ఉన్నారంతా? హోప్ దట్ ఆల్ ఫైన్. చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి. సో గైస్, మీరు అలా తమిళ అయితే చూస్తారు కదా. ఈ వీడియోలో మనం యొక్క మానిటర్. సో చాలామంది మా ఫ్రెండ్స్ నా వాట్సాప్ చాట్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నది ఎలా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏం అడుగుతున్నారు. సో సరే, ఇంతమంది అడుగుతున్నారు కదా, చాలా రోజులైంది మనం కూడా వీడియో చేసి. సో నేను కూడా ఇంటికి వచ్చా సరదాగా హాలిడేస్కి, వినాయక చవితి ఉంది కదండి దానికి. సో వచ్చా, ఎందుకు చేద్దాం వీడియో. సో నేను ఇక్కడ లేనప్పుడు అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో పర్చేస్ విషయానికి వచ్చేసరికి ఎంత పడింది, ఎలా కొన్నాం, ఎంతకు వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం. ఇంకా ఎలాంటి ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీన్ని అయితే నేను ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను. అది కూడా లాస్ట్ టైం మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరుగుతుంది అమెజాన్లో. సో ఆ టైంలో పర్చేస్ చేసిన మానిటర్. సో ఇదే ఎందుకు పర్చేస్ చేశాను అంటే కనుక, ఇది నాకు యాక్చువల్లీ ఇది ఇప్పుడు స్టిల్ ప్రైస్ 16,000 ఉంది గైస్. 16,000 అప్పుడు నాకు ఆఫర్లో 13,000కి అయితే వచ్చింది. సో 13,000 కాకుండా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 11,000కి వస్తుంది. అదే 11,000కి ఇప్పుడు మీరు చూస్తే కనుక మీకు ఇది వస్తుంది అన్నమాట. ఐ థింక్ 75 హెడ్జ్ అయితే వస్తుంది. సో 75 హెడ్జ్ అయితే వస్తుంది. సో అదే రేట్కి 165 హెడ్జ్ అయితే అన్నమాట రిఫ్రెష్ రేట్. సో ఇది వచ్చేస్తుందని చెప్పేసి మా తమ్ముడు చెప్పాడు. సో ఓకే, ఇప్పటి నుంచో చూస్తున్నాం మానిటర్ చేంజ్ చేయాలి అని చెప్పేసి. సో పెట్టారా అన్నాను, పెట్టేశాడు, వచ్చింది. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం. లెట్స్ గో. హాయ్ గైస్, ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే నేను లేను కదా. సో మా పేరెంట్స్తో మా తమ్ముడే తీయించాను అనమాట. మా డాడీ తీస్తారు, బాగా చేస్తారు అన్బాక్సింగ్. సో ఉన్న పనిగడల్ని యూజ్ చేసి తీశారు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి నార్మల్గా బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలా ఉంటుందన్నమాట. సో ఈ బాక్స్ ప్యాకింగ్లో మనకు వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో వాడిచ్చిన దాన్ని బట్టి, నేను ఆల్రెడీ అమెజాన్లో చూసిన దాన్ని బట్టి అయితే వీటితో పాటు మనకి మానిటర్ ఒకటి, మౌంటబుల్ స్టాండ్ ఒకటి, మాన్యువల్, నెక్స్ట్ ఛార్జర్ కేబుల్స్ ఇవి వస్తాయని చెప్పారు. సో చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తుంటే మనకి పైన మనకి ఇదిగోండి చూసారా ఛార్జర్. ఛార్జర్ అంటే మన ఉద్దేశం ఏంటంటే అది మనకి పవర్ అడాప్టర్ అని చెప్పచ్చు. సో మానిటర్కి పవర్ అడాప్టర్, కేబుల్ అవన్నీ అయితే వచ్చింది. సో ఇవన్నీ మనకి సెపరేట్గా ఉన్నట్టున్నాయి గైస్. ఒకసారి చూద్దాం. అంతే, సెపరేట్గా అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి గైస్, కేబుల్స్ అలాగ ఉన్నాయి. ఓకే, చూసారా? సో లెఫ్ట్ సైడ్ మౌంట్ స్టాండ్ ఉంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఛార్జర్, కేబుల్స్ అవన్నీ ఉన్నాయి. సరే, ఇది వచ్చి మనకు మానిటర్ అనమాట. అది డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ డిజైన్ లుక్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ కొంచెం అలా డయాగ్నల్స్గా రెండు చూసారా లైన్స్ ఎలా ఉన్నాయో, బాగుంది కదా. సో చూస్తే కింద మనకి చూసారు కదా, ఆ కింద అయితే మనకి ఉన్నాయన్నమాట ప్లగిన్స్ మొత్తం అన్నీ కూడా. అంటే HDMI కానీ USB కానీ ఇవన్నీ కూడా మనకి కింద ఉన్నాయి. చూడండి, అది కూడా చూసారా, అది దాని కింద మాన్యువల్ కూడా ఉంది గైస్. ఇటు మానిటర్ కింద పెట్టేసాడు మాన్యువల్ తీసుకెళ్ళి. ఓకే ఇద్దరింది, మామూలుగా అయితే లేదు. పెచ్చ పీక్స్. సో చాలా బాగుంది గైస్. ఓకే, సో చూసారు కదా, కింద ప్యూర్ పిక్సెల్ అని చెప్పేసి కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక 2 స్పీకర్స్ ఉన్నాయి, కింద పైన స్పీకర్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ అని చెప్పొచ్చు. ఇది కొంచెం చూసారా ఎలా ఉందో లైన్, డిజైన్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో పైన వచ్చేసి పోర్ట్స్ అనమాట, అన్ని పోర్ట్స్ ఉన్నాయి. కింద జెబ్రానిక్స్ అనే సింబల్తో ఒక లోగో కూడా ఉందన్నమాట. ఓకే, ఇదనమాట. దీంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంది. యూజర్ మాన్యువల్తో పాటు మనకి కేబుల్స్ ఉన్నాయి, కేబుల్స్, మౌంట్ స్టాండ్ ఉన్నాయి. అంతకు మించి అయితే మనకి ఏం లేదు. చూడండి, అది స్టేబుల్స్, మౌంట్ స్టాండ్స్. ఇదనమాట అన్బాక్సింగ్ అయితే. లెట్స్ గో టు అవర్ రివ్యూ నౌ.
గైస్ చూసారు కదా, అన్బాక్సింగ్ నేనైతే లేదు, సో మా తమ్ముడు డాడీ అయితే తీశారు, మీరే చూసారు. ఓకే, సో దీంతో పాటు మనకు వచ్చిన యూజర్ మాన్యువల్, అడాప్టర్, ఛార్జర్ అండ్ వాల్ మౌంట్ ఇవన్నీ వచ్చాయి, మీరు చూసారు. ఓకే, సో ఇది వచ్చి మనకి ఏంటంటే 32 ఇంచెస్ స్క్రీన్ అనమాట. సో మీకు కర్వ్డ్ డిస్ప్లే. సో జబ్రానిక్స్లో 15,000లో ద బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకుంటే నేను ఖచ్చితంగా ఇదే చెప్తాను. 16,000 లోపు, 16,000 ఉంది ఇది ప్రస్తుతానికి. ఓకే, మళ్ళీ వేరీ అవ్వచ్చు, చెక్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తుంది, దాని నుంచి చెక్ చేసుకోవచ్చు. సో రివ్యూ విషయానికి వచ్చేసరికి ఇది మనకి ఫుల్ హెచ్డి 1920x1080 ఫుల్ హెచ్డీతో వస్తుంది. అండ్ ఇది మనకి ఏంటంటే 300 నిట్స్ బ్రైట్నెస్ అనేది దీనికి ఉందన్నమాట. సో ద బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఓకే, దీని విషయానికి వచ్చేసరికి మనకి క్వాలిటీ సూపర్ ఉంటుంది అనమాట, చూడాల్సిన అవసరం అయితే లేదు. 165 సపోర్ట్ అయితే ఉంది. దీంట్లో నేను గేమింగ్ కూడా ఆడడం జరిగింది. ఫర్ సపోజ్ GT5 ఆడాను, అది కాకుండా ETS2 అయితే ఆడాను. ETS2 కూడా చాలా బాగుంది. అవి కాకుండా సో ETS2 చాలా సేపు అయితే మేము ఆడడం జరిగింది, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అంటే నిజంగా అక్కడ ఉండి ఆడుతున్న ఫీలింగ్ అయితే మాకు రావడం జరిగింది. సో అందుకని కాసేపు ఆడాం. సో ఆడిన తర్వాత ఇంకా కొన్ని మేజర్ గేమ్స్ అయితే ఆడడం జరిగింది, చాలా బాగుంది. యూట్యూబ్ కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది, అప్ టు 4K కూడా వస్తుంది మీకు యూట్యూబ్లో, నార్మల్ థింగ్. క్వాలిటీ మీకు చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి స్మూత్, వెరీ డయాగ్నల్ అనమాట, వెరీ థిన్. సో సైడ్ అనమాట, ఎడ్జెస్ అయితే వెరీ థిన్గా ఉంటాయి, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇది వాల్ మౌంటెడ్ కూడా గైస్, మనం పైన వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి వాల్ మౌంట్ చేస్తే ఎలా చేయాలి ఎడిటింగ్స్ ఇవన్నీ, మెయిన్లీ ఇది గేమింగ్ అండ్ ఎడిటింగ్కి అయితే చేయడం జరిగింది, మీరు ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో గేమింగ్కి మెయిన్గా అండ్ ఎడిటింగ్కి అయితే ఇది డిజైన్ చేయడం అయితే జరిగింది. సో సరే, అదంతా పక్కన పెడితే దీని వెనకాల మనకు వచ్చిన పోర్ట్స్ సంగతి వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో HDMI అండ్ DP, ఇయర్ ఫోన్స్, ప్లగ్ అండ్ USB అండ్ DC అంటే పవర్ DC కూడా వెనకాల ఉంటుంది అనమాట ఒకే దిక్కున. సో దాని నుంచి మనకి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, మ్యాక్సిమం అన్నీ అయితే ఉన్నాయి. కానీ ఈ టీవీకి మనకు వచ్చిన ఏంటంటే HDMIతో పాటు USB కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముందు మోడల్స్ వచ్చేసరికి అంత కర్వ్డ్ డిస్ప్లే అయినా ముందు మోడల్స్ వచ్చేసరికి వాటిలో USB అయితే లేదు, కానీ ఇది AC32 FHD ఓకే మోడల్ అనమాట. ఇది మీకు విత్ HDMI అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో చాలా బాగుంది. అండ్ దీని బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా వీడియోస్, మూవీస్ అయితే నేను చూసాను. అండ్ మీకు ఇది నెట్ఫ్లిక్స్ కూడా ఫుల్ HD సపోర్ట్ చేస్తుంది HDRలో. ఓకే, హ్యాపీగా చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ చేస్తుంది, జియోహాట్స్టార్, ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టెడ్ ఇన్ హియర్. సో మీరు కనెక్ట్ చేసే దాన్ని బట్టి పీసీకి అయితే పీసీ, టీవీకి అయితే టీవీ, వాట్ యూ వాంట్. ఓకే, కానీ నన్ను అడిగితే గో విత్ హ్యాపీలీ మానిటర్ కాబట్టి పర్టికులర్గా టీవీ కన్నా పీసీకి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఏదైనా మీరు ఎడిటింగ్ టైంలో డ్యూయల్ స్క్రీన్ టైప్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీ ఇష్టం. ఓకే, చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్లా బిల్ట్-ఇన్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. సౌండ్ వచ్చేసి మరీ అంత హెవీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాల్యూమ్ విషయానికి వచ్చేసరికి కొంచెం మరీ అంత తక్కువ కూడా కాదు, మీకు రీజనబులే. బట్ మరీ అంత హెవీ అయితే, ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే అంత అయితే రాదు. బట్ ఇమ్మర్సివ్ టైప్ లాగా వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. స్పీకర్స్ అయితే 2 స్పీకర్స్ ఉంటాయి, ఆ 2 స్పీకర్స్ మీకు ఇన్బిల్ట్ స్పీకర్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది గైస్. మీకు అన్నా మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే విల్ గో విత్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ లైక్ నార్మల్ స్పీకర్స్, మీరు 2.1, 5.1 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరైతే వెనకాల ఉన్న ఆ ప్లగ్కి కనెక్ట్ చేసి అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది అనమాట, కర్వ్ డిస్ప్లే కాబట్టి. ఓకే, దీంతో పాటు మీ వెనకాల మనకి ఆ మానిటర్ వెనకాల జాయ్స్టిక్ అనేది మీకు కంట్రోల్ అయితే ఇచ్చారు. సో దాన్ని యూజ్ చేసి మీరు బ్రైట్నెస్, సెట్టింగ్స్ టోటల్ అంటే సింగిల్ బటన్ కాదు, జాయ్స్టిక్ బటన్ అని చెప్పేసి అనమాట, జాయ్స్టిక్గా కంట్రోల్ చేయడం. సో ఇలా సైడ్ అంటూ మీరు ఆ కంట్రోల్ అయితే కంట్రోల్ చేసి బ్రైట్నెస్, సెట్టింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ వాంట్ టు చేంజ్ యూ విల్ గో విత్ ఇట్. ఓకే, జాయ్స్టిక్ అయితే కంట్రోల్ వీల్కి మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. మనకి బాక్స్లో వచ్చేసరికి మానిటర్ చూపించారుగా అన్బాక్సింగ్లో, యూజర్ మాన్యువల్ కాకుండా మనకి ఛార్జర్, వాల్ మౌంట్ ఇవైతే వస్తాయి. ఓకే, అంత పర్టికులర్గా అయితే చెప్పాల్సిన అయితే అవసరం అయితే లేదు. సో నా విషయానికి వచ్చేసరికి విత్ ఇన్ 16Kలో ద బెస్ట్ మానిటర్ విల్ గో విత్ ఇట్.
ఓకే, హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ మీకు లింక్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్, మీకు కావాలంటే కూడా అక్కడికి వెళ్ళి మీరు రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చూడొచ్చు. అవన్నీ కూడా జెన్యూన్ రివ్యూస్ అనమాట, అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, వెంటనే పర్చేస్ చేశాను. నేను వచ్చి రాగానే దీంతోనే వంట అయితే కూర్చుని మీకు రివ్యూ అవ్వడం కోసం చాలా వరకు దీన్ని మొత్తం చూశాను అనమాట. మొత్తం అన్ని కనెక్ట్ చేసి ఏమేమి సపోర్ట్ ఏంటి అనేది గేమింగ్ మొత్తం ద బెస్ట్ ఉంటుంది. GTA 5 పెద్ద పీక్స్, EPS అవన్నీ కూడా. అండ్ మీకు వచ్చేది 3 years వారంటీతో రావడం జరుగుతుంది అనమాట. ఓకే, హ్యాపీగా మీరు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. బాగుంటుంది, మీరు హ్యాపీగా సాటిస్ఫై అవుతారు అనమాట. ఓకే, ఎందుకంటే ఇది 165 వచ్చేసి నేను చెప్పింది 16K. ఇప్పుడు ఒకవేళ మీకన్నా ఆఫర్లు కావాలనుకుంటే అప్పుడు దసరా వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. లేదు అనుకుంటే వినాయక చవితికి ప్రస్తుతానికి అయితే ఇంకేట్ లేదు కాబట్టి లెట్స్ వెయిట్. మీకు ఏమైనా ఆఫర్లు కావాలనుకుంటే అప్ టు ఈవెంట్స్ వరకు మీరు వెయిట్ చేయాలి. దసరా కానీ దీపావళి కానీ ఉన్నాయి కదా, అప్పుడే మేబీ మీకు మ్యాక్సిమం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదనమాట. ఎడ్జ్ వచ్చేసరికి మీకు అల్ట్రా స్లిమ్ బీజిల్ అని చెప్పేసి చెప్తారు. సో అంత ఎడ్జ్ అయితే పర్ఫెక్ట్గా అయితే మీకు ఉంటుంది. క్యాక్ ఓకే. అండ్ సారీ, మీకు పవర్ కన్సంప్షన్ అయితే 65 watts దాకా ఉంటుంది. మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వర్టర్ మీద కూడా ఇది రనబుల్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ మెయిన్లీ ఇది గేమింగ్కి మీకు సపోర్టింగ్ అయితే వస్తుంది. అందుకని మీకు డిస్ప్లే అనేది LED అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు క్వాలిటీ అనేది మీకు ఈజీగా కనబడుతుంది. ఓకే, LED వల్ల. ఓకే, అదనమాట. వెయిట్ కూడా పెద్ద ఏమీ ఉండదు, అప్ టు 8000 grams ఉంటుందండి. అంతకు మీ చేయలేదు, ఈజీలీ మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇలా ఎత్తుకుని. మరి దట్స్ నాట్ ఏ మ్యాటర్. ఓకే, అంతే. దీనికి సంబంధించిన విశేషాలు అయితే దీనికి అప్ టు 4 అయితే రేటింగ్ ఉంది. ఐ హోప్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ యూ గైస్. మీరు ఒకసారి కావాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి దాని కింద మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, కలర్స్ అనే విషయానికి వచ్చేసరికి కూడా మీకు ద బెస్ట్ కలర్స్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంది కలరైజేషన్. ఓకే, ఇదన్నమాట రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా కావాలనుకుంటే, మీకు ఏమైనా సజెషన్లు ఏమైనా కావాలంటే మీకు కింద చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీకు కావాలనుకుంటే చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇదే జబ్రానిక్స్లో మనకి మోర్ దెన్ 160 అంటే 220 Hz దాకా మంచి మానిటర్ అయితే వస్తుందా అని అడగడం అయితే జరిగిందనమాట. వస్తుంది గాయస్, మీకు 220 Hz కూడా ఒక జబ్రానిక్స్ నుంచి ఒక మోడల్ ఉంది, బట్ మీకు అది కర్వ్డ్ అయితే రాదనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ యాజ్ గేమింగ్ పర్పసే. జాయ్స్టిక్ కంట్రోల్ ఇవన్నీ కామన్ థింగ్స్ సేమ్, బట్ ఇది కర్వ్డ్, అది నార్మల్, అంతే తేడా, అంతకు మించి అయితే ఏం లేదు. ఓకేనా? సో మీకు ఒకవేళ 220 Hz సంబంధించింది కావాలి అనుకుంటే అది మీకు 27 inches ఫుల్ హెచ్డీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ 27, 32 అయితే కాదు. ఓకేనా? సో మీరు కావాలనుకుంటే దాన్ని మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు దాని లింక్ కూడా దాని కిందే, సో ఈ మానిటర్ ఉంది కదా దాని కిందే నేను మీకు ఇస్తాను అనమాట. సో దాని నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఆ లింక్లో మీకు 2 types ఆఫ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 220 ఒకటి 180 Hz ఒకటి. 2 types ఆఫ్ రిఫ్రెష్ రేట్ మానిటర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ కూడా చూసి చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు కర్వ్డ్ కావాలి, ఇదే బాగుంది అనుకుంటే మాత్రం విల్ గో విత్ ఇట్. మీకు ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ దట్, మీకు ఒకవేళ EMI ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. కానీ నో కాస్ట్ EMI అయితే మీకు బజాజ్ అయితే లేదు. చాలామంది బజాజ్ సంబంధించి కూడా అడుగుతున్నారు. ఓకే, సో బజాజ్ అయితే దీనికైతే లేదు. సో విల్ గెట్ బై యూజింగ్ అదర్ కార్డ్స్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో మించితే ఏం లేదన్నమాట. టేక్ కేర్, బై బై. కామెంట్ చేయండి, లైక్ చేసి మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.